అందరికీ నమస్తే అండి. 2024 ఎన్నికలకు సంబంధించి మన రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులు, ప్రజలు ఇచ్చిన తీర్పు, ఏర్పడిన కొత్త ప్రభుత్వం, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దానికి ముందు దారితీసిన పరిస్థితులు, ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరిగిన పరిపాలనలో మార్పులు, ఇవన్నీ కూడా మనం రివ్యూ చేసుకుంటున్నాం. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక ఎక్స్క్లూజివ్ వీడియో మన ఛానల్లో నిన్న పోస్ట్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. 2024 సంవత్సరం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ స్టార్ అయితే ఆయనే, పొలిటికల్ గేమ్ చేంజర్ అయితే ఆయనే, పవన్ కళ్యాణ్ గారే. ఆ వీడియో ఆల్రెడీ నిన్న మనం పోస్ట్ చేసాము, నిన్న సాయంత్రం. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే పైన ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. ఇక ఈ వీడియోలో మనం 2024లో లోకేష్ గారి పాత్ర ఏమిటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లోకేష్ గారి పాత్ర ఏమిటి, లోకేష్ గారు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, ఆయన ఒక విజేతగా నిలిచారా లేదా, మామూలు విజేత కాదు మొండి విజేత అని నేను అంట. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం, లోకేష్ గారి రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. బహుశా 2014 నుంచే ఆయన చూస్తున్నాం. 2014లో ఆయన పోటీ చేయనప్పటికీ 2019లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. 2024లో పోటీ చేసి హయ్యెస్ట్ మెజార్టీ, రాష్ట్రంలోనే థర్డ్ హయ్యెస్ట్ మెజార్టీతో ఆయన గెలిచాడు, 90,000కు పైగా. ఈ గెలుపు వెనుక ఒక రిస్క్ ఉంది, ఆయన పోటీ చేయడమే ఒక రిస్క్. దీని వెనక ఆయన కష్టం ఏంటి, తనను తాను ఎలా మార్చుకున్నారు, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. నిజానికి లోకేష్ గారు రాజకీయం ఏమంత సాఫీగా సాగల. నిజానికి ఆయన గోల్డెన్ స్పూన్. ఎందుకంటే ఆయన పుట్టినప్పటికీ వాళ్ళ తాత సీఎం, ఆ తర్వాత ఆయనకి కాస్త ఊహ తెలిసినప్పటికి వాళ్ళ తండ్రి సీఎం. తాత తండ్రి ఇద్దరు సీఎంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ స్టైల్ వేరేలా ఉంటుంది. కానీ లోకేష్ గారు ఒక దశ వరకు బహుశా ఆ లైఫ్ స్టైల్ అనుభవించారేమో, స్టూడెంట్గా ఉన్నంత వరకు, చదువుకున్నంత వరకు. కానీ తన కెరీర్లో పొలిటికల్ కెరీర్ ఎంచుకున్న తర్వాత ఆ లైఫ్ స్టైల్ని దూరం అయిపోయారు. సరే, ఇదంతా పాత చరిత్ర పక్కన పెడితే ఖచ్చితంగా 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత తనను తాను మార్చుకున్న విధానం ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం. యువతకు, రాజకీయాల్లోకి రావాలి అనుకునే యువతకు స్ఫూర్తిదాయకం. లోకేష్ గారిని చూడండి, లోకేష్ గారిని ఫాలో అవ్వండి, లోకేష్ గారు తనను తాను మార్చుకున్న తీరుని తెలుసుకోండి, ఆపాదించుకోండి, నేర్చుకోండి. రాజకీయాల్లోకి రావాలనుకునే యువతకు ఖచ్చితంగా ఇది స్ఫూర్తి పాఠమే. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి ఎంచుకున్న సీటే రిస్క్. అంతకుముందు 5-6 ఎన్నికల్లో అక్కడ టీడీపీ గెలవదు అని తెలిసినా ఆయన పోటీ చేశాడు. ఎందుకంటే గెలుస్తారనే నమ్మకం, తన మీద తనకు నమ్మకం, పార్టీ మీద నమ్మకం, అక్కడ కేడర్ మీద నమ్మకం, రాజధాని ప్రభావం ఉంటుందనే నమ్మకం. కానీ విపరీతమైన ఎదురుగాల్లో ఆయన ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయారు, లోకేష్ గారు ఓడిపోయారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలా ఎదిగారో నిన్న వీడియోలో చెప్పాం. లోకేష్ గారు కూడా తనను తాను మార్చుకున్నారు. ఆయన ఫస్ట్ మారింది తన మాట. అంతకుముందు తన మాట ప్రొనౌన్సియేషన్ వేరు, ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత తన మాట ఉచ్చారణ తీరు వేరేలా మారింది. అబ్జర్వ్ చేయండి, పాత స్పీచ్, కొత్త స్పీచ్. ఆ తర్వాత తనను తాను మార్చుకున్న తన బాడీ షేప్, తనను వ్యక్తిగతంగా తన బాడీ షేప్ మీద కూడా వైసీపీ వాళ్ళు కామెంట్ చేసేవాళ్ళు. తనను తాను మార్చుకున్నారు. ఒక అచ్చమైన హీరో, ఒక సినిమాలో హీరోకు ఉండాల్సిన పర్సనాలిటీ గెయిన్ చేశారు. దానికి చాలా కష్టపడ్డారు తన ఫిట్నెస్ కోసం. అలా మార్చుకున్నారు. మాట మారింది, ఆహార్యం మారింది, ప్రవర్తన మారింది, బిహేవియర్ మారింది. ఇవన్నీ మారేసరికి ఆయన ఫస్ట్ పార్టీలో పట్టు సంపాదించారు. పార్టీ నాయకులుగా ఆయన మీద నమ్మకం పెరిగింది. ఎస్, ఈయన మారుతున్నాడు, ఈయన కష్టపడుతున్నాడు, ఈయన భవిష్యత్తులో ఖచ్చితంగా రాణిస్తాడు, రాటు వెళ్తాడు అని నాయకులకు అర్థమై ఫస్ట్ నాయకులు అతను ఓన్ చేసుకున్నారు, ఆయన నాయకులకు దగ్గర అయ్యారు. ఆ తర్వాత కార్యకర్తలకు దగ్గర అవ్వడానికి 2023 ఎన్నికల్లో ఆయన 2023 సంవత్సరం మొత్తం ఆయన పాదయాత్రతోనే గడిపారు. 2023లో జనవరి 27వ తేదీన మొదలైన పాదయాత్ర దాదాపుగా డిసెంబర్ నెలాఖరు వరకు జరిగింది. మధ్యలో కొన్ని రోజులు మేబీ ఒక 35-40 రోజులు బ్రేక్ అయింది. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు బ్రేక్ అయింది, పాదయాత్రకు విరామం వచ్చింది. కానీ ఆయన పాదయాత్ర సుదీర్ఘంగా కొనసాగింది. ఆ పాదయాత్ర ద్వారా ఆయన పార్టీ కార్యకర్తల్లో ఒక జోష్ తీసుకురాగలిగారు. పార్టీ కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయడంలో సక్సెస్ అయ్యారు. అది 2023లో. ఆ పాదయాత్ర జోష్ని 2024 ఎన్నికల వరకు కొనసాగించడంలో ఆయన 2024లో చాలా పనిచేశారు. ఎన్నికలకు ముందు 3 నెలలు
తన నియోజకవర్గంలో పర్యటిస్తూ, తను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో పర్యటిస్తూ, రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ, మళ్ళీ నాయకుల్ని సంఘటితం చేస్తూ, సో ఓవరాల్గా 2024 ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో తన కీలక పాత్ర పోషించారు. తనకంటూ ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. తనతో పాటు ఒక 25 ఏళ్ళు ట్రావెల్ చేసేలాగా పార్టీలోనూ తనతోనూ ట్రావెల్ చేసేలా ఒక టీంని ఏర్పాటు చేసుకున్నారు. కొత్త వాళ్ళకి టికెట్లు ఇప్పించుకోగలిగారు, వాళ్ళని గెలిపించుకోగలిగారు. అందులో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్లస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా అంటే తనతో పాటు ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకి అరౌండ్ ఒక 40-45 ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళకే మంత్రి పదవులు ఇప్పించారు. సో అదంతా లోకేష్ టీం అంటారనమాట. కొత్త వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు కూటమి గవర్నమెంట్ గెలిచాక టీడీపీలో మంత్రి పదవులు అంటే అందరూ సీనియర్లను ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏ సోమిరెడ్డి గారు, ఏ కళా వెంకట్రావు గారు, ఏ యనమల రామకృష్ణ గారు లాంటి వాళ్ళ పేర్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. దూల్పాల్ నరేంద్ర గారు, బుచ్చి చౌదరి గారు లాంటి పేర్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అనూహ్యంగా రాంప్రసాద్ రెడ్డి గారు, తర్వాత ఆయన కొండపల్లి శ్రీనివాస్ గారు, అనిత గారు, తర్వాత ఆయన వాసంశెట్టి సుభాష్ గారు లాంటి వాళ్ళు, ఇలా కొత్త వాళ్ళకి ఎక్కువగా మంత్రి పదవులు ఇచ్చారు. సో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేశారు. అది లోకేష్ గారి చలవే. అంటే తనకు ఒక టీంని ఏర్పాటు చేసుకోవడం, టికెట్లు ఇప్పించడం, గెలిపించడం, ప్రభుత్వంలోకి తీసుకోవడం. సో ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఆయన మొత్తం ఒక రకంగా శాఖలకు మంత్రులు ఉన్నప్పటికీ ఏదైనా లోకేష్ గారి దగ్గరకు వెళ్ళే జరుగుతుంది. చంద్రబాబు గారేమో పరిపాలన మీద దృష్టి పెట్టారు, రాజధాని పోలవరం లాంటి అంశాల మీద దృష్టి పెట్టారు. లోకేష్ గారేమో పార్టీపరమైన వ్యవహారాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. పార్టీ కేడర్ మీద కానీ, పార్టీ నాయకుల మీద కానీ, ఎమ్మెల్యేల మీద కానీ, మంత్రుల మీద కానీ ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కీలకమైన వ్యవహారాలన్నీ కూడా తనే నడిపిస్తున్నారు, తన టీం ద్వారానే నడిపిస్తున్నారు. అలా ఆయన 2024లో ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత పవర్కి సెంటర్ పాయింట్ లాగా మారారన్నమాట. అలాగే విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆ వ్యవస్థను కాస్త మార్చడం కానీ, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఒక్కొక్కటి సరిదిద్దుతూ విద్యాశాఖ అనేది చాలా టఫెస్ట్ జాబ్. ఎందుకంటే గత ప్రభుత్వం దాన్ని కుక్కలు చింపిన విస్తరలా మార్చేసింది, అనేక మార్పులు చేసింది, అనేక ప్రక్షాళన చేసింది. సో దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి. ఏమాత్రం తేడా వచ్చినా లక్షలాది మంది విద్యార్థుల జీవితాల మీద ప్రభావం పడుతుంది. సో అందుకే ఆయన తనకు తెలియని శాఖ అయినా, తనకు సంబంధం లేని శాఖ అయినా అంతకుముందు ఆ శాఖను తీసుకొని తను చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నాడు అనమాట. అలాగే ఐటీ శాఖ పరిశ్రమలు తీసుకురావడం కానీ, ఈ విషయంలో ఐటీ శాఖ పరంగా కూడా ఆయన కొన్ని కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. సో ఇట్లా లోకేష్ గారు రాజకీయంగా రాటుదేలారు, తను మార్చుకున్నారు, పార్టీ మీద పట్టు సంపాదించారు. తన పట్టు ఎంత గట్టిగా ఉంటుంది, తన దెబ్బ ఎంత గట్టిగా ఉంటుంది అనేది నిరూపించారు. తన పాదయాత్రలో ఏదైతే వార్నింగ్లు ఇచ్చారో వైసీపీ వాళ్ళకి, తన పాదయాత్రలో ఎంత కాన్ఫిడెంట్గా కనిపించారో 2024 ఎన్నికల్లో ఆ రిజల్ట్ కనిపించింది. సో 2023 సంవత్సరంలో లోకేష్ గారు చెప్పిన మాటలు, ఇచ్చిన వార్నింగ్లు 2024 ఎన్నికల్లో సార్థకమయ్యాయి. అంటే అంత ప్లాన్డ్గా, అంత పకడ్బందీగా, అంత జాగ్రత్తగా, అంత చాకచక్యంగా వర్క్ చేశారు. సో అందుకే మొండి విజేత, మొండి దేరిపోయారు. గతంలో లోకేష్ గారిలో ఇంత మొండితనం ఉంటుందా, ఇంత రాటు తేలుతాడా, ఇంత మాసివ్గా ఉంటాడా అనిపించేది. కానీ ఇప్పుడు లోకేష్ గారిలో అన్నీ ఉన్నాయి, ఆల్రౌండర్. అలా ఉండాలని చోట అలా ఉండగలడు, అనుకోగా ఉండాల్సిన చోట అనుకోగా ఉండగలడు, మొండిగా ఉండాల్సిన చోట మొండిగా ఉండగలడు, ఫైట్ చేయాల్సిన చోట ఫైట్ చేయగలడు, జాగ్రత్తగా డీల్ చేయాల్సిన చోట జాగ్రత్తగా డీల్ చేయగలడు అనిపించుకున్నాడు అనమాట. సో అట్లా లోకేష్ గారు పార్టీ మీద పట్టు సంపాదించారు, నాయకుల మీద పట్టు సంపాదించారు. ఇప్పుడు తన మంత్రిగా ప్రజల్లో కూడా కొంత మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట. సో ఇట్లా రాష్ట్రానికి భవిష్యత్తు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళిద్దరు. సో వైసీపీ ఓటమిలో, వైసీపీని అంత దారుణంగా ఓడించడంలో వీళ్ళిద్దరి పాత్ర కీలకం. వీళ్ళిద్దరి కష్టం ఉంది, వీళ్ళిద్దరి ఐక్యత ఉంది. సో కొన్నాళ్ళ పాటు మేబీ కూటమిగానే వీళ్ళు కొనసాగి వీళ్ళ మధ్య సమన్వయం అలాగే ఉంటుందేమో. భవిష్యత్తులో ఒకవేళ కూటమి విడిపోయి 2 పార్టీలు వేరువేరైనా సరే అప్పుడు రాజకీయాలు ఎలా మారతాయి, ఎలా ఉంటుంది అనేది అప్పుడు మళ్ళీ చూద్దాం. సో ప్రస్తుతానికైతే 2024 సంవత్సరాన్ని పొలిటికల్ స్టార్గా, పొలిటికల్ గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ గారిని అయితే 2024లో బెస్ట్ ఎమర్జింగ్ లీడర్గా మాత్రం లోకేష్ గారికి చెప్పుకోవచ్చు రాష్ట్రంలో.